అండి మేము ఛత్తీస్గఢ్లో దంతెవాడలో భూమిగాడి అనే ఆర్గనైజేషన్కి వచ్చామండి. ఇక్కడ దేశవాళీ విత్తనాలపైన ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. చాలా అత్యధిక ట్రైబల్స్ గిరిజన తెగల ప్రాచీన విత్తనాలు జనరల్గా మనకు దొరికేటికంటే చాలా అరుదుగా ఉంటాయండి. ఇది చూడండి, సొరకాయ. శంకర్ గారు తీయండి. అది సొరకాయ అండి. యాక్చువల్గా ట్రైబల్ ఆదివాసులు దీన్ని వాటర్ బాటిల్గా వాడతారండి. లోపల ఉందంతా తీసేసి దీన్ని డ్రై చేసి కొంచెం ఒక ట్రెడిషనల్ ప్రాసెస్ చేసిన తర్వాత ఇందులో వాటర్ పోసుకొని వాటర్ బాటిల్ ఇలా తాగడానికి వాడతారండి. ఇలా నిలువుగా కట్ చేస్తే దీన్ని కూరల్లో గెరిటిగా కూడా వాడతారండి. సో ఇది చాలా రేర్ వెరైటీ. దీన్ని మనం కలెక్ట్ చేస్తున్నాం. ఈ ఫ్యూచర్లో మనకి ఎవరికైనా సీడ్ కావాలంటే సంప్రదించవచ్చు మమ్మల్ని. చాలా బాగా చెప్పారు శివ గారు. అలాగే ఇవేంటండి? మీరు చెప్పండి శంకర్ గారు, మీరు చెప్పండి. ఒకటి చెప్తే బాగోదు, చెప్పండి. ఇది మనం తమ్మకాయ అంటాం కదండి, సేమ్. ఇదిగోండి, జనరల్గా మనకు దొరికే కాకరకాయ ఎలా ఉంటుంది అంటే అండి, నార్మల్గా రౌండ్గా స్టార్ టైప్లో ఉంటుంది. కానీ దంతెవాడ గిరిజన అటవీ ప్రాంతంలో దొరికే కాకరకాయ ఈ విధంగా ఉంటుందండి. అట్లానే ప్రతి సీడ్ కూడా యూనిక్ కలెక్షన్ అండి. పొట్లకాయ చూడండి. నెక్స్ట్ బీరకాయ. బీరకాయ చూసారండి, జనరల్గా మనకి ఆంధ్రప్రదేశ్లో గుత్తి బీరకాయ అంటాం కదా, ఇది అలా కూడా కాకుండా కొంచెం యూనిక్ వెరైటీ అండి. ఈ సీడ్ అంతా కూడా మనం కలెక్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవిగోండి విత్తనాలు. ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి చాలా అరుదుగా దొరికే వెరైటీస్ అండి ఇవి. శంకర్ గారు, ఇదేంటండి దీని పేరు? మనం దోలగుండి అంటారండి. సో మన దగ్గర దొరికేదానికి దీనికి కొంచెం డిఫరెన్స్ కూడా ఉంది. అలానే చాలా మినుములు అండి. మినుములు చూసారండి, మన దగ్గర ఉన్న కంకి ఎలా ఉంది, ఈ కంకి ఎలా ఉందో చూడండి డిఫరెన్స్. ఇదండి, ఇది అది కూడా అండి సీడు. ఇది కాయ అండి. దీన్ని ఓపెన్ చేస్తే వచ్చే సీడ్ అదండి. అలాగే మనకి గింజలు వస్తున్నాయి కదా, సొరకాయ గింజలు. ఇది కూడా ఏంటంటే మనం చూపించాం కదా మీకు. జనరల్గా మనకు దొరికే సీడ్స్ అన్ని ఎలా ఉంటాయండి, కలర్స్. ఇది ట్రెడిషనల్ వెరైటీ, ఈ కలర్లో ఉన్నాయండి. తర్వాత గోంగూర, నాటు గోంగూర చూచారండి. ఇదిగోండి, ఇది నాటు గోంగూర అండి. ఇవి యాక్చువల్గా దీన్ని కూడా మెడిసినల్ పర్పస్ వాడుతున్నారండి, ఈ ఫ్లవర్ని. మెడిసిన్గా దేనికి వాడతారండి గోంగూర? దేన్ని? ఇదిగోండి బీర అండి. ఈ బీర, అవును, ఆనప. అలానే శనక్కాయలు, వేరుశనగ అండి, నాటు వేరుశనక్కాయలు అండి. జనరల్గా మనకు ఉన్న దాంట్లో కణుపులు 3 కణుపులు ఉంటాయండి. ఇది హైబ్రిడ్ వెరైటీస్లో, ఇంప్రూవ్డ్ వెరైటీస్లో. కానీ ఇది 2 టైప్గా ఉన్న. శంకర్ గారు ఒకసారి ఓపెన్ చేయండి, చూడండి. మీరు పట్టుకోండి. ఇదిగోండి నాటు రకం అండి. జనరల్గా ఏంటంటే మనకి 4 కంకులు 5 కంకులు, ఇంప్రూవ్డ్ వెరైటీస్లో 5 కంకులు 3 కంకులు అట్లా కనపడతాయండి. కానీ ఇది దేశవాళీది కాబట్టి దీనిలో 2 ఉంటుంది. కానీ టేస్ట్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుందండి, అరోమాటిక్గా. నెక్స్ట్ చిక్కుడు అండి. ఇది కూడా చిక్కుడు. అట్లానే మనం ఇదిగోండి టమాటా. యాక్చువల్గా మనం ఇంతకుముందు శబరిమతి గారి దగ్గర నుంచి సోర్స్ చేసిన సీడ్ అండి ఇది. అట్లాంటిది ఈ ఛత్తీస్గఢ్ వెరైటీని కూడా మనం ఇకపైన సీడ్ డెవలప్ చేయడం జరుగుతుందండి. అట్లానే పచ్చిమిర్చి అండి. మిర్చి చూసారండి, చిన్నగా ఉంది. చాలా అంటే మనం హైబ్రిడ్ సీడ్ని మనం ఎందుకు వాడకూడదు అనడానికి నిదర్శనం ఇదేనండి. తెగుళ్ళు తట్టుకునే రకాలు అన్నీ ఇందులో ఉంటాయండి. ఇప్పుడు ఇదేంటండి? అది బీరకాయ అండి. బీరకాయ. ఇది తమ్మకాయ అండి. ఇది తమ్మకాయ. సో ఇది బీరకాయ. ఇది బీర అండి. ఇది తమ్మకాయ. నెక్స్ట్ ఇది మిర్చి. అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది రెడ్. ఇది ఒకసారి ఇదిగోండి. జనరల్గా ఈ సీడ్ కలర్ కూడా బాగుందండి. అంటే మీకు గుర్తు కోసం చూస్తున్నానండి. ఈ సీడ్స్ కూడా రేర్ కలెక్షన్లో బొబ్బర్లేనండి. బొబ్బర్లోనే కొంచెం డిఫరెంట్ వెరైటీ. అట్లానే మీకు ఇందాక చెప్పా కదండి, ఇది తీసుకోలేదు, నల్ల సొరకాయ. మీకు ఇటు తీసుకురండి అండి రిషి గారు. ఇదిగోండి, అందులో మనం ఇందాక ఒక సొరకాయ. ఇదిగోండి, ఈ టైప్ అండి ఇది. ఈ సీడ్కి డిఫరెన్స్ చూడండి ఎలా ఉందో. కలర్లో కూడా వేరియేషన్ ఉంది.
ఎస్, ఇది బ్లాక్ ఉంది, కొంచెం అది లైట్ బ్రౌన్ ఉందండి. ఉమ్. అంటే మనం ఇంప్రూవ్డ్ వెరైటీస్ని, కంద. ఇది కందండి, యామ్. ఉమ్. యామ్ ఇది ఒడిశాలో సరు అంటారండి. ఉమ్. చామదుంప, ఉమ్. ఇంగ్లీష్లో కొంత కొలకేషియా అని అంటారండి దీన్ని. ఉమ్. చామదుంప జనరల్గా మనకు దొరికే చామదుంపలు ఎలా ఉంటాయండి? మనకి ఇదండి. పట్టుకోండి. బరువు ఉండదా ఇది? ఇది దీని వెరైటీ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది గాలిలో కాస్తుందండి పొటాటో. ఇది అంటే ఆకాశానికి వేసి. చిలకడ దుంపండి ఇది. బాస్ ఏమండి చెప్పండి, ముందు చెప్పండి నాకు మీరు ఏ